ఈ భూమిపై శ్వాస ఉన్నంత వరకు కోట్లాది మంది గుండెల్లో సంగీత తరంగాలు ఎగిసిపడుతున్నంత వరకు వేదనను సైతం ఒక అందమైన అమరకావ్యంగా మార్చే ఆ ఒకే ఒక్క స్వరబ్రహ్మ ఇసై జ్ఞాని ఇళయరాజా జన్మదినం జూన్ 2. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా సరే ఆయన అందించిన ఒక్కటంటే ఒక్క క్లాసిక్ మెలోడీ పాట వినిపిస్తే చాలు మనసు ప్రశాంతంగా మారిపోతుంది. వెండితెరపై ఎంతోమంది నటీనటులు స్టార్స్గా వెలగడానికి తన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్యూన్స్తో తిరుగులేని లైఫ్ ఇచ్చిన ఆ మ్యూజికల్ మాస్ట్రో పుట్టినరోజును పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సంగీత ప్రియులు సామాజిక మాధ్యమాల వేదికగా ఘన నివాళులు అర్పిస్తున్నారు. వికీపీడియా గూగుల్ అధికారిక రికార్డుల ప్రకారం 4 దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర రంగాన్ని తన స్వరాలతో శాసించిన ఆ నిరుపమాన సంగీత జ్ఞాని చారిత్రాత్మక ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. తమిళనాడులోని తేని జిల్లా పన్నైపురం అనే ఒక సాదాసీదా పల్లెటూరి గ్రామంలో రామస్వామి చిన్నాతాయమ్మల్ దంపతులకు 1943 జూన్ 2న జన్మించిన ఇళయరాజా చిన్నతనం నుంచే ప్రకృతిలోని శబ్దాలను, జానపద కళలను ఎంతో నిశితంగా గమనిస్తూ పెరిగారు. లండన్లోని ప్రతిష్టాత్మక ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుండి క్లాసికల్ గిటార్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ఈయన ఆ తర్వాత మద్రాసు నగరానికి చేరుకుని ప్రముఖ సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ వద్ద అసిస్టెంట్గా చేరి వందలాది సినిమాలకు వర్క్ చేశారు. ఆ కఠోర శ్రమ కసితోనే 1976లో అన్నకిలి అనే తమిళ చిత్రం ద్వారా అధికారికంగా సంగీత దర్శకుడిగా తన మైండ్ బ్లోయింగ్ విప్లవాత్మక ప్రయాణాన్ని ప్రారంభించారు. తమిళనాట పుట్టినప్పటికీ తెలుగువారిని ఇళయరాజా తన స్వర కల్పనతో అలరించిన తీరు అనితర సాధ్యం, ఒక చారిత్రాత్మక రికార్డ్ అనే చెప్పాలి. టాలీవుడ్లో భద్రకాళి చిత్రంతో తన అద్భుత ప్రస్థానాన్ని ప్రారంభించి మొన్నటి శ్రీరామరాజ్యం వరకు తెలుగు సినిమా సంగీత స్థాయిని ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్కు ఎలివేట్ చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఛాలెంజ్, జగదేక వీరుడు, అతిలోక సుందరి, రుద్రవీణ, కొండవీటి దొంగ వంటి ఎన్నో ఆల్ టైమ్ మ్యూజికల్ హిట్స్ అందించి ఆయన బాక్సాఫీస్ సక్సెస్ రూట్కు ఒక పటిష్టమైన వెన్నెముకగా నిలిచారు. ఈ సాంగ్స్ ఇప్పటికీ ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్లో టాప్ ట్రెండింగ్లో ఉండటం విశేషం. ఇళయరాజా తన సుదీర్ఘ కెరీర్లో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ వంటి విభిన్న భాషలలో ఏకంగా 1000కి పైగా సినిమాలకు అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. దాదాపు 5000కు పైగా లూప్లో వినేలా ఉండే పాటలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఈ మాస్ట్రోను ఇండస్ట్రీ వర్గాలు కింగ్ ఆఫ్ మెలోడీ, స్టార్ ఆఫ్ స్టార్స్ అంటూ గౌరవంగా పిలుస్తూ ఉంటాయి. కళాత్మక విలువలు గల క్లాసిక్ చిత్రాలైన సాగర సంగమం, సీతాకోకచిలుక, రుద్రవీణ చిత్రాలకు గాను కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా 3 సార్లు ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డులను అందుకుని టాలీవుడ్ ప్రతిష్టను చాటారు. సినిమా ఇండస్ట్రీలో కేవలం పాటల కంపోజిషన్ వరకే పరిమితం కాకుండా కథలోని మూడు బట్టి బ్యాక్గ్రౌండ్ స్కోరుతో థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే సరికొత్త ఫార్ములాను కనుగొన్నది కూడా ఇళయరాజానే. జెంటిల్ మ్యాన్, కిల్లర్, అభినందన, ఘర్షణ వంటి చిత్రాలలో ఆయన వాయించిన రికార్డింగ్ మ్యూజిక్ బిగ్ స్క్రీన్పై విజువల్స్ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. విలక్షణ దర్శకుడు మణిరత్నంతో ఈయన చేసిన నాయకుడు, గీతాంజలి, దళపతి చిత్రాల మ్యూజికల్ విధ్వంసం భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ చెరుగుపోని ఒక గోల్డెన్ చాప్టర్. సంగీత ప్రపంచానికి ఇళయరాజా చేసిన ఈ అమూల్యమైన చారిత్రాత్మక సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్ అలాగే పద్మవిభూషణ్ అవార్డులతో మాస్ట్రోను అత్యంత ఘనంగా సత్కరించింది. ప్రస్తుతం ఆయన బయోపిక్ చిత్రం ధనుష్ హీరోగా రూపొందుతూ ఉండటం విశేషం. జూన్ 2న పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ స్వర దేవుడికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్యంగా ఇలాగే మరిన్ని తరాలను తన మ్యూజిక్తో ఇన్స్పైర్ చేయాలని ఆశిద్దాం.